నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పుట్టా శివశంకర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్, శివశంకర్ రెడ్డి గారు, ఈ రోజు విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారిని కలిశారు, రైట్? ఈ భేటీ సారాంశం ఏమై ఉండొచ్చు అంటారు? ఎందువల్ల కలిశారంటారు? రాజ్యసభ ఫ్లోర్ లీడర్ అమ్మ, ఒక ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైన విభజన సమస్యలు కావచ్చు, ఇంకా సమస్యలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా అరాచకాలు కావచ్చు, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇవన్నీ కూడా చర్చలు అనేటువంటిది జనరల్ గా జరిగేదే, స్పెసిఫిక్ గా అనేటువంటిది ఏమీ లేదు. కానీ ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఎవరైతే అప్పుడు అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఎవరైతే కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. ఏపీ పోలీసులు అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరిపైనైనా ఏదైనా ఆరోపణ ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అందుతున్న సమాచారంలో విజయసాయి రెడ్డి గారు ఎందువల్లనో కలిశారు, మేబీ బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ దిశగా ఏమైనా ఆలోచనలు ఉన్నాయనుకోవాలా? ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి గారు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన మైండ్ లో ఉన్నటువంటి ఆలోచన ఎప్పటికీ రాదు. ఆయన జీవితమే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబంతో ఉంది. ఏదైనా కూడా ఎల్లో మీడియా కానీ ఇవన్నీ కూడా చెప్తేటువంటి వార్తలన్నీ కూడాను, ఎన్ని గాలి వార్తలన్నీ కూడా దాని గురించి డిస్కస్ చేసుకోవడం కూడా మనకి టైం వేస్ట్ అవుతుందమ్మా మాకు. ఎందుకంటే ఆయన క్రెడిబిలిటీ ఏందో అంతా కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికి. అండ్ ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నామండి, పోసాని గారు కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి గారు కావచ్చు, అప్పట్లో అగైనెస్ట్ గా మాట్లాడిన వాళ్ళందరిపైన కేసులు పెట్టడం, వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాము అంటూ ప్రకటించడం జరిగింది. బట్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక్కరే దీనికి సంబంధించి ఎలాంటి యూటర్న్ తీసుకున్నట్లుగా కూడా కనిపించడం లేదు. సో ముందుకు వెళ్తున్నారు. సో దానికి సంబంధించి మీరేమైనా మీ ప్రభుత్వానికి సంబంధించి హెల్ప్ చేస్తారా? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా క్లియర్ గా ఉన్నారు, ఎవరైతే మాట్లాడారో మీరు ఇట్లానే ఉండండి, అరెస్ట్ అనేది స్టార్ట్ అయితే ముందు నా నుండే స్టార్ట్ అవుతుంది అంటూ ధైర్యం ఇస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. ఏం చెప్తారు? ఒకటే ఈరోజు సోషల్ మీడియా పెట్టేటువంటి కేసులన్నీ కూడాను ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను ఎవరు కూడాను ప్రశ్నించకూడదు. అదేవిధంగా సూపర్ 6 అనేటువంటిది అమలు చేయండి అని అడగకూడదు. అడిగితే ఈ కేసులు పెడతామని ఒక బెదిరింపు ధోరణికి ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎప్పుడో 2016లో పెట్టిన కేసులో 2014 కేసులో ఎప్పుడో తీసుకొని వచ్చేసేసి అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కూడా ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా, భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా ఈ రాష్ట్రంలో ఏదైనా కూడా అటువంటి విషయాలకు ఆటంకం కలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఎవరైనా ప్రశ్నించడానికి అన్యాయంగా కానీ అక్రమంగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ పెట్టే కేసులన్నీ కూడాను లీగల్ గా ఎదుర్కొనబోతున్నాము. ఖచ్చితంగా వాళ్ళ తప్పులన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. ఓకే, అండ్ నేనున్నాను అని భరోసా ఇచ్చిన తర్వాతే కదండి పోసాని గారు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా, నేను ఏ పార్టీకి సంబంధించి ఇంకెప్పుడు మాట్లాడను అంటూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేదు అనుకోవాలా, లేకపోతే అధికారంలో లేరు కాబట్టి భయపడ్డారు అనుకోవాలా? ఎట్లా చూడాలి? మనం ఏదైనా అనుకోవచ్చు మనకు, ఎందుకంటే ఆలోచనకి పర్మిట్ ఉండాలి కదా, లిమిటేషన్స్. ఎట్లయినా అనుకోవచ్చు. ఆయన కారణాలు ఏదో ఆయన చెప్పాడు, అది మీరు విన్నారని కూడాను. ఆయన ఈ రోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు చేసేసి నన్ను ఏం చేసే అనలేదు. ఆయన కుటుంబం కోసము ఆయనకి ఎలా టార్చర్ పెడుతున్నారనేటువంటిది యాంగిల్ మనం చూడాలి. ఆయనకి ఎటువంటి క్షోభ అనుభవిస్తున్నాడు, ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఆయన ఇబ్బందులు పెడతా ఉంది, ఎలా టార్చర్ చేస్తా ఉంది. సో నా కుటుంబం కోసం నేను కొద్ది రోజులు సైలెంట్ గా ఉండాలనుకుంటున్నాను, రాజకీయం నాకు వద్దనుకుంటున్నాను అనేటువంటిది ఆయన స్టేట్మెంట్లు చూసాము. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగాడు అనేటువంటిది కాకుండా ప్రభుత్వం ఎంత బెదిరిస్తా ఉంది, ఎంత ఇబ్బందులు పెడతా ఉంది అనేటువంటిది మనం ఆ యాంగిల్లో థింక్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఓకే, ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య నేతల్ని కలవడం జరిగింది. జనవరి 3వ వారం నుంచి ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ భేటీ సారాంశం ఏమై ఉంటుంది? ఎటువంటి తీర్మానాలు చేశారంటారు? ఏమై ఉంటుంది? ఏం లేదమ్మా, ఈరోజు 1 year వరకు ప్రభుత్వానికి సమయం ఇద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చేసినటువంటి సూపర్ 6 హామీలు అయితే అన్ని కూడా అమలు చేస్తారని. కానీ ఈ రోజు అలా కాకుండా
ప్రజల మీద తీవ్ర ఇబ్బందులు పెడుతూ ప్రజలని, విద్యార్థులని ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 9 నెలల నుంచి 3 క్వార్టర్స్ ఫీజు రియంబర్స్మెంట్ 3,900 కోట్లు, వసతి ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ కూడా చెల్లించక, వాళ్ళు హాల్ టికెట్లు తీసుకోలేక, ఎగ్జామ్స్ రాసుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా మనం ఎవరైతే రైతులకి ఈరోజు ధాన్యం అనేటువంటిది కళ్ళల్లోనే తడిచిపోతూ వాళ్ళకి కనీస మద్దతు ధర లేక, ప్రభుత్వం కొనుగోలు చేయక, మధ్య దళారీలు ఎంటర్ అయ్యేసి కనీస మద్దతు ధర 1,700 రూపాయలు అంటే కనీసం 1,800 కూడా కొనగలేని పరిస్థితి, అమ్ముకోలేని పరిస్థితి రైతులకి ఉంది. ఇవన్నీ కూడాను క్రాప్ ఇన్సూరెన్స్, ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో 5 ఏళ్ళు మేము అమలు చేశాము. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కొన్ని జిల్లాల్లో రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయబోతున్నారు. ఈ నెల నుంచి అది కూడా అమలులోకి రాబోతుంది. ఆయన ఎన్నికల ముందేమో అందరూ కలిసి, కూటమి అందరూ కలిసి ముందుకు వచ్చి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరెంటు బిల్లులు పెంచము, తగ్గిస్తాము అనేటువంటి ప్రజలకి అబద్ధాలు చెప్పి ఈ రోజు వచ్చి 2 సార్లు మీదనే 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పెడుతుంటే వాటిని అన్ని కూడాను వద్దు, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా విద్యుత్ ఛార్జీలు మీ ఆలోచన డిమాండ్ని ఉపసంహరించుకోండి అంటూ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా కనీస మద్దతు ధర ఏదైతే కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్లతో కార్యాచరణ అనేటువంటిది ఆల్రెడీ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి ఈ నెల 11వ తారీఖున అన్ని కలెక్టరేట్ ఆఫీసులకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడాను రైతులతో కలిసి కనీస మద్దతు ధర ఇవ్వాలి, కొనాలి, అదేవిధంగా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇమ్మీడియట్ గా ఇవ్వాలి అని ఈ కలెక్టర్లకి అందరు కూడా రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 27వ తారీఖున ఈ యొక్క విద్యుత్ సంబంధించినటువంటి బిల్లులు ఆపమని అన్ని ఎస్సీ కేంద్రాలు అదేవిధంగా సిఎండి కేంద్రాల్లో రైతులతో, ప్రజలతో వెళ్ళి ఆ రిప్రజెంటేషన్స్ అందరినీ కూడా ఎస్సీ కావచ్చు, సిఎండి కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 3వ తారీఖున ఆ స్టూడెంట్స్ వాళ్ళతో కలిసేసేసి కలెక్టర్ కార్యాలయానికి అందరూ కూడా ప్రతి జిల్లా కూడాను నాయకులందరూ కూడా వెళ్ళి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మీడియట్ గా చెల్లించే వసతి దీవెన ఇచ్చి ఆ పిల్లలకు సంబంధించినటువంటి విద్యార్థుల భవిష్యత్తుకి ఇబ్బందులు కలగకూడదు అనేటువంటి ప్రధానమైనటువంటి ఈ 3 డిమాండ్లతో రైతులకు సంబంధించింది, ప్రజలకు విద్యుత్ సంబంధించింది, విద్యార్థులకి ఫీజు రియంబర్స్ సంబంధించినటువంటి ఈ 3 కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులతో, సెక్రటరీస్ తో, రీజనల్ కోఆర్డినేటర్లతో, జనరల్ సెక్రటరీతో కలిసి చర్చించి కార్యవర్గ తీర్మానం చేయడం జరిగింది. దాన్ని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఓకే, బట్ ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటారు ముఖ్య నేతలు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్తున్న ఈ యాత్రకి సంబంధించి అక్కడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే రీజనల్ కోఆర్డినేటర్లు కానీ ఎవరిని హాజరు కావద్దు అని చెప్పారంటూ కూడా ఒక వార్త అండి. నిజమేనా? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటారు? ఎక్కడ జరగవద్దని చెప్పారండి? ఎక్కడైతే ప్రదేశానికి వెళ్తున్నారో అంటే ప్రజలకి ఆయనకి మధ్యలో ఇంకెవరు నేతలు వద్దు, తానే డైరెక్ట్ గా ప్రజలతో మమేకం అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారు అంటూ ఉన్నది ఒక వార్త. ఏం లేదండి, కార్యకర్తలతో కలవడానికి వెళ్తున్నాడు. నాయకులు అక్కడ ఉంటారు, అందరూ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. కార్యకర్తలతో ముఖ్యమైన నాయకులతో కార్యకర్తలతో కలుస్తారు. దాదాపు 2 రోజులు అక్కడే ఉండబోతున్నారు. ప్రతి వారం కూడా ఒక్కొక్క పార్లమెంట్కి వెళ్ళడము, పార్లమెంట్ లో 1 రోజు 3 నియోజకవర్గాలు, తర్వాత 2 రోజు 4 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు ఉంటే అలా, లేదా 4 నియోజకవర్గాలు. సో ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలందరితో కూడా సమావేశం కావడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాము. ఓకే, అండ్ శివశంకర్ గారు, మనం క్లియర్ గా చూసినట్లయితే ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అప్పట్లో ఏపీని 14 లక్షల కోట్లు అప్పుల్లో ముంచేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. బట్ బడ్జెట్ సమావేశాలలో అంత అప్పు లేదు అన్నారు. అలానే ఏపీ ప్రభుత్వం విమెన్ ట్రాఫికింగ్ కి సంబంధించి అక్రమాలకు పాల్పడింది అన్నారు. ఇప్పుడు అంతమంది లేరు అన్నారు. ఇవన్నీ బడ్జెట్ సమావేశాలలో
మన అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చిన నిజాలు ప్రజలందరూ దీన్ని గమనించారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా అసత్య ప్రచారం చేశారు అనేది ప్రూవ్ అయింది అన్నారు. ఇప్పుడు దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారంటారా? ఖచ్చితంగా అంటే ప్రజలకు అందరికీ కూడా ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తాము అన్ని కూడా చర్చించుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు చెప్పినట్టు అబద్ధాలు అనేసి సూపర్ 6 హామీలు చెప్పినట్టే వాళ్ళు చేయలేదు. సో వీటితో పాటు ఎన్ని అబద్ధాలు అనేటువంటిది ప్రజలు పాపం మోసపోయారు. మోసం గురించి తెలుసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ బడ్జెటరీ డాక్యుమెంట్ సంబంధించింది ఏదైతే అఫీషియల్ గా రిలీజ్ చేశారో దాన్ని బట్టే వాళ్ళ యొక్క కుట్రలు వాళ్ళ అబద్ధాలు అన్ని కూడా బయటపడినాయి. అసెంబ్లీలో దాచలేరు కదా, డాక్యుమెంటరీలో దాచలేరు కదా. బయట ఎన్నైనా 100 అయినా మాట్లాడచ్చు, నువ్వు నేను మాట్లాడినట్టు అందరూ కూడా మాట్లాడచ్చు. కానీ బడ్జెట్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు అందులో ఖచ్చితమైనటువంటి డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి సేకరించి ఆ లెక్కల వాస్తవాలు మాత్రమే ప్రజెంట్ చేయగలరు. సో ఇన్ని రోజుల అబద్ధాలు అనేటువంటిది జనాలకు తెలిసిపోయింది. 32,000 మంది మిస్ అయ్యారు వాలంటీర్ల ద్వారా అన్నారు. ఈ రోజు 14 మంది అంటున్నారు. 32,000 ఎక్కడ, 14 మంది ఎక్కడ? ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు ఏంటి అనేది ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఈ రోజుకి 6 నెలలు అయింది. ఇప్పుడే హనీమూన్ పీరియడ్ ముగిసింది. రియాలిటీ ఉంది. ప్రజలు చెప్పిన వాగ్దానాలకన్నీ కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. వాళ్ళు ధైర్యంగా మీరు పెట్టే అక్రమ కేసులకి అక్రమ అరెస్టులకి భయపడి పైకి రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా వాళ్ళలో వాళ్ళు ఆల్రెడీ మౌత్ పబ్లిసిటీ అనేటువంటిది స్టార్ట్ అయ్యేందుకు చర్చించుకుంటున్నారు. అరే సూపర్ 6 అని మోసపోయినారే, అరే ఇది అనేటువంటిది ఇప్పుడు పూర్తిగా తెలుస్తాం. అండ్ ఇటువంటి అసత్య ప్రచారాల వల్ల లేకపోతే ఏదైతే గ్యారంటీలు 6 గ్యారంటీలు అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాటిని ప్రజలకు అందించడంలో కాస్త వెనుకబడి ఉన్నారు. సో ఇంకొంచెం టైం తీసుకున్నట్లయితే ఇంకా ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి మమేకమైతే ఆ ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉంటుందేమో అంటూ ఒక వర్గం వారి వాదన లేకపోతే ఆలోచన అట. మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదమ్మా, పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఆయన యొక్క పదవి అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇంపార్టెంట్. ప్రజలకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండాలి. కానీ మనకు అధికారం కోసం ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది అవకాశవాద రాజకీయాలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. ఇప్పుడు ప్రజలకు అవసరము 15,000 కోట్ల భారం వేశారు. ఇప్పుడు విద్యార్థులకు అవసరము ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటిది ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇప్పుడు కళ్ళల్లో ధాన్యాలంతా కూడా ఎండబోసుకొని అట్లనే ఉన్నారు, తలిచిపోయి రంగు మారి ఎవరు కొనక్క ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ సమయంలో రైతులకు ఎప్పుడు అవసరమవుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి వాళ్ళ పక్షాన పోరాడుతుంది. అంతేగాని ఏదో రాజకీయాల కోసము దానికోసము అంటే వాళ్ళలాగే మేము కూడా 3 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ లో కూర్చొని లాస్ట్ లో వచ్చి 10 మాటలు అబద్ధాలు చెప్పి అధికారం లెక్క రావచ్చు. కానీ అది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆ అబద్ధాలు అంటే 2014లోనే ముఖ్యమంత్రి అయిండేవాడు. ఆ అబద్ధం ఆడింటే ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి అయిండేవాడు. అది కాకనే కదా ఈ రోజు నిజాయితీగా ఉన్నాడు. కాబట్టే ఈ రోజు 40% జనాలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. అంత మోసాలు అబద్ధాలు చెప్పినా కూడాను 40% జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఓకే శంకరెడ్డి గారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ముఖ్యంగా ఏపీలో మనం చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి నుంచే చెల్లెల రూపంలో బాణాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇద్దరి పర్సనల్ విషయం, అంటే కుటుంబ వ్యవహారమైన ఆస్తులు తగాదా, ఇది రాజకీయంగా మలుపులు తిరిగింది. సో అదానీ గారి వ్యవహారంలో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా లేదా, తన పిల్లల మీద ఒట్టేసి చెప్పాలి అంటూ షర్మిల గారే డైరెక్ట్ గా బాణం విసిరారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. మరి వాటికి సమాధానం ఏంటి, ఎలా ఎదుర్కొంటారు? ఏముందమ్మా, అది కనీసం 1% కూడా రాని ఓట్లు అన్నట్టే కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు మౌత్ పీస్ ఆవిడ. చంద్రబాబు ఏం చెప్తే అదొక ఎల్లో మీడియా, ఆమె కూడా ఒక ఎల్లో మీడియాలో ఒక భాగంగా అనుకోవాల్సిందే. ప్రజలందరికీ తెలుసు అది ఎవరి మౌత్ పీసో, ఎవరు చెప్తే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, మేము ఏం మాట్లాడుతుందని. ఇక ఆస్తుల విషయం అంటారా, మీ ఇంట్లో లేవా, మా ఇంట్లో లేవా, ఎవరింట్లో లేవు. ఎవరైనా కుటుంబంలో అనేటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. దానికి రాజకీయాలకి ముడిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని అనుకోలేదు. ఇవన్నీ కూడాను ప్రజలకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ నిజమైనటువంటి వైఎస్ఆర్ అభిమానులు అందరికీ కూడాను ఎవరి వారసులు ఎవరో తెలుసు, ఎవరికి తెలుసు, ఎవరికి ఎలా ఏంటి అనేటువంటిది ప్రజలకు బాగా తెలుసు. అవేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? అసలు దానికి సంబంధించిన మ్యాటర్ కదమ్మా, రాజకీయాలకు కానీ దానికి కానీ అవన్నీ కూడా జనరల్ గా తెలిసిపోయింది ఎవరు
చెప్తే ఆవిడ ఎవరు లైన్ లో ఉన్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అని తెలిసిపోయింది. పట్టుమని కాంగ్రెస్ పార్టీలో ఉండే 5-6 మంది నుంచే ఆమెకు సఖ్యత లేదు, ఆమెకు మద్దతు లేదు. ఇదే తెలుస్తా ఉంది కదా, ఎందుకు అనవసరంగా మాట్లాడడం, మనం చర్చించిన వాళ్ళంతా కూడా. కానీ ఆమె చేసిన ఆరోపణల గురించి అయితే మాత్రం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదండి. ఆస్తుల విషయం, కుటుంబ వ్యవహారం పక్కన పెట్టేస్తే అదానీ గారి దగ్గర నుంచి 1750 కోట్లు ముడుపులు కమిషన్ రూపంలో తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీట్ పెట్టే క్లియర్ గా చెప్పారు. అది సెకీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. అదానితో ఒప్పందాలు లేవు. సెకీ అనేటువంటి సంస్థ అతి తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ చేసింది. దేశంలోనే ఇంతవరకు రికార్డు స్థాయిలో ఇంత తక్కువ ధరకు తీసుకున్నటువంటి ఎక్కడా కూడాను ప్రభుత్వాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తక్కువ ధరకు తీసుకునింది. ఇంకా బురద కట్టి బకెట్లలో నిండా వేసేసి బురద చల్లుతా ఉన్నారు, అదంటే కామన్, బురద చల్లుతా ఉన్నారు. అంతేగాని ప్రజలందరూ తెలుసు, ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు సంపూర్ణమైనటువంటి మేలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టే అంత కరోనా వచ్చినా కూడా జిఎస్డిపి దగ్గర నుంచి 2,70,000 కోట్లు పేద ప్రజలకు పంచినా, ఏ పథకాలు కూడా ఇలా ఇబ్బందులు పడుకోకుండా చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూర్తిగా మంచే చేశాడు ఈ రాష్ట్రానికి. అటువంటి పరిస్థితులు ఈ రోజు తెలుస్తా ఉన్నాయి. అయ్యా, ఓటు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకోకుండా ఆశపడి పక్కేసామే, ఏదో బిర్యానీ వస్తుందనేసి పులావ్ తింటా అంటే, పులావ్ తినేటప్పుడు ఏదో చంద్రబాబు బిర్యానీ పెడతాన్నాడు, జగనన్న పెట్టిన పులావు బాయ్, చంద్రబాబు బిర్యానీ పెట్టకబాయ్ అని కడుపులు మార్చుకుంటా ఉన్నారు. పాపం ప్రజలు అమాయకులు కదా, ఖచ్చితంగా ఒకసారి చూశారు, మోసపోయారు, మళ్ళీ ఆశలు పెట్టారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నమ్మారు, మళ్ళీ ఇప్పుడు జనాలకి రియలైజ్ అవుతా ఉన్నారు. పాపం అమాయకులు కదమ్మా వాళ్ళు. ఆశలు చెప్తే ఆ క్షణంలో వస్తుంది కదా ఎక్కువ అని బిర్యానీ అనుకున్నారు. పులావు బాయ్, బిర్యానీ బాయ్. శివశంకర్, ముఖ్యంగా ఏపీలో ఈవీఎంలకు సంబంధించిన ఇష్యూ మనం చూస్తున్నాం. మొన్న జరిగిన మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్, ఇవన్నీ కూడా ఈవీఎంలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇటు ఏపీలో కూడా సేమ్ అదే ఆరోపణ ఉంది ఈవీఎంలకి సంబంధించి. మీ స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉందంట? ఏం స్ట్రాటజీ మొదటి నుంచి చెప్తున్నాం కదా, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరగాలనేటువంటిది మొదటి నుంచి చెప్తా ఉన్నాము. ఈ రోజు ఆ రాష్ట్రంలో వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇది మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికల్లో ఇలా జరిగినప్పుడే ఈవీఎంలో ఏదో జరిగింది, బ్యాలెట్ పేపర్ పెట్టాలి, అమెరికా లాంటి దేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ అని చెప్పాం కదా. స్ట్రాటజీ ఏముంది, నేను చెప్పిన స్ట్రాటజీ అందరూ ఫాలో అవుతా ఉన్నారు. ఓకే. అండ్ ఏపీలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడుగా అగ్రెసివ్ గా ముందుకు వెళుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ఏముందమ్మా, సూపర్ 6 అమలు చేయమని చెప్తాము. మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు అమలు చేయమని చెప్తాము. సూపర్ గా వెళ్ళని, పరిగెత్తని, లేకపోతే ఫ్లైట్లో తిరగని, షిప్ లో తిరగని, ఎలా తిరిగినా కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు చేయమని చెప్తామని, ఇంకేం చెప్తాం. ఓకే. కాకినాడ పోర్టులో జరిగిన హల్చల్ గురించి కావచ్చు, హంగామా గురించి కావచ్చు, మీ అభిప్రాయం ఏంటి, మీ కమెంట్ ఏంటి? ఏముంది, డైవర్షన్ పాలిటిక్స్, డైవర్ట్ చేయడానికి వెళ్ళారు. సూపర్ 6 హామీలు వద్దు, ఇది ఇంకోటి ఏమడగద్దు అనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళే మంత్రులు, సంబంధిత మంత్రి వాళ్ళదే ప్రభుత్వము, 6 నెలల నుంచి అధికారులు వాళ్ళే ఇన్ని చెక్ పోస్టులు దాటి లోపలికి వెళ్ళాలని చెప్పలే. ఒకవేళ బియ్యము అక్రమంగా బియ్యమే అనుకున్నారనుకోండి, ఎన్ని దాటుకుంటే ఎలా వెళ్ళింది? వీళ్ళ ప్రభుత్వమే, వీళ్ళ అధికారులే, వీళ్ళ జాయింట్ కలెక్టర్లే, వీళ్ళ కలెక్టరే, వీళ్ళ ఎస్పీనే, వీళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంటే, వీళ్ళ మంత్రే, సివిల్ సప్లైస్ మంత్రి. చెక్ పోస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, అది యాంకర్ పోర్టు. ఎలా వెళ్ళాయమ్మా? అంటే వీళ్ళదే కదా, ఆ వైఫల్యం చెందారు, డైవర్ట్ చేయడానికి ఏదో వేసేస్తారు అంతే. ముఖ్యంగా ఈ 6 నెలల పాలనకు సంబంధించి ఫైనల్ గా మీరేం చెప్తారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఏ అంశాలను? కార్యకర్తలు దిశ నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలతో జగనన్న వెళ్తారు, అందరు కార్యకర్తలను కలుస్తారు, వాళ్ళ యొక్క అందరు కూడా తెలుసుకొని బలోపేతం చేస్తూ పార్టీని నిర్మాణం స్ట్రాంగ్ చేసుకొని ప్రజల పట్ల ఉండండి, ప్రజల పక్షాన పోరాడదాము అని చెప్పి దిశ నిర్దేశం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.